మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారతీయ వంటలపై ముఖ్యంగా పౌల్ట్రీ రంగంపై పెను ప్రభావం చూపుతున్నాయన్నమాట. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు మొదలవడంతో పశ్చిమాసియా అట్టడుగుతోందన్నమాట. సో దాని కారణంగా విమాన ప్రయాణాలు అదేవిధంగా సముద్ర రవాణా నిలిచిపోవడంతో భారతదేశం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే కోడిగుడ్లు ఎగుమతులు పూర్తిగా స్తంభించిపోయాయి. ఫలితంగా దేశీయ పౌల్ట్రీ పరిశ్రమలకు రోజుకు 5 కోట్ల మేర భారీ నష్టం వాటిల్లింది. భారతదేశం నుంచి ముఖ్యంగా తమిళనాడులోని నామక్కల్ తెలుగు రాష్ట్రాల నుంచి ఓమన్, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్ వంటి మధ్య ప్రాచ్య దేశాలకు ప్రతిరోజు సుమారు 1 కోటి అంటే 10 మిలియన్ల గుడ్లు ఎగుమతి అవుతూ ఉంటాయి. అయితే యుద్ధం కారణంగా పోర్టులు, ఎయిర్పోర్ట్లు మూసివేయడంతో రవాణా వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది. దాదాపు 1000కి పైగా గుడ్ల కంటైనర్లు రేవులోనే నిలిచిపోయాయన్నమాట. సో ఇవి త్వరగా పాడయ్యే వస్తువులు కావడంతో అటు ఎగుమతిదారులు, ఇటు రైతులు తీవ్ర ఆందోళనలు చెందుతా ఉన్నారు. ఇప్పుడు ఈ ఎగుమతులు ఆగిపోవడం వల్ల ఆ గుడ్లన్నీ దేశీయ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో మార్కెట్లో గుడ్లు నిల్వలు పెరిగిపోయి ధరలు దారుణంగా పడిపోయాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ప్రకారం ప్రస్తుతం గుడ్డు ధర 4.50 ఉండాల్సి ఉండగా బహిరంగ మార్కెట్లో ఇది రూ. 3.30 నుంచి రూ. 3.50 వరకు పడిపోయింది. వాస్తవానికి ఒక గుడ్డు ఉత్పత్తి చేయడానికి రైతుకు 4.50 వరకు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన ప్రతి గుడ్డుపై రైతు రూపాయికి పైగా నష్టపోవాల్సి వస్తుంది. కేవలం నామక్కల్ మార్కెట్ నుంచి దేశం మొత్తం ఎగుమతులు 90% వాటా ఉండడంతో అక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నమాట. యుద్ధం ప్రభావం కేవలం ఎగుమతులపైనే కాకుండా ఉత్పత్తి పైన కూడా పడుతుంది. ఖతార్ నుంచి వచ్చే ఎల్ఎన్జి సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ఎరువుల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా పౌల్ట్రీకి అవసరమైన దానా ధరలు పెరగడానికి కారణమవుతుంది. అటు దానా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉందన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా యుద్ధం వల్ల మన భారతదేశానికి ఎంత నష్టం వాటిల్లిందో. సో ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.